ఈ సినిమాల గురించి రాయడం, ఈ ఈ బుక్ స్టార్టింగ్ ఎప్పుడన్నా? ఈ బుక్ కి శంకుస్థాపన ఎప్పుడు జరిగింది? బుక్ రాయడానికి మొదలు ఎప్పుడు? శంకుస్థాపన అంటే ఫస్ట్ వంశీకి ఏంటంటే ఆ మాట సాయం అనాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా డిస్కషన్ ఉమ్, ఉంటుంది కదా, ఆలోచన అయితే ఉమ్, వంశీని ఖచ్చితంగా అది ఒప్పుకోవాలి నేను. ఎందుకు వచ్చిందో నేను ఉమ్. చెప్తాను. ఆ, స్వర్ణకమలం రాశాడు మీనాక్షి చెప్పండి. స్వర్ణకమలం ఉమ్, రాశాడు. అంతకు ముందే స్వాతిముత్యం, సిరివెన్నెల రెండు మూవీస్ రాసినప్పుడు అనిపించింది చాలా డెప్త్ గా రాసుకుంటున్నాడు మూవీస్, బాగుంది చాలా బ్లాగ్ బాగా లో. రాస్తున్నారు గారి మూవీస్ మీద అని. ఇంకా స్వర్ణకమలం చూసిన తర్వాత అనిపించింది ఇది ఇలా వద్దు, ఇది ఒక బుక్ రూపంలో వస్తే అందరికీ వెళ్తది, చాలా బాగుంటది అని చెప్పి అప్పుడు వచ్చింది ఐడియా. నేను ఒక మాట అన్నాను, ఆ మాట కోసం తను చాలా జర్నీ చేశాడు. మాట కోసం అది మాట పట్టుకుని ఎంత జర్నీ చేశాడో తనకి తెలుసు. ఎంత కష్టపడ్డాడో ఆ జర్నీలో, ఎంత ఇష్టంగా రాసుకున్నాడు, ఎన్ని రోజులు అంటే డిస్కస్ ఇప్పుడు చేస్తాడు రాత్రుల్లో ఈ నిద్ర బుక్ కి లేకుండా. తీసుకున్న కంటెంట్ అంటే మనము అంటే బుక్ వర్క్ కాకుండా ఓన్లీ బ్లాగ్ వర్క్ అని చెప్పేసి స్వాతంత్ర్యం, సాగర సంగమం, స్వర్ణకమలం ఈ మూడు రాసుకున్నా కదా. అది షార్ట్, అంటే మనకి బ్లాక్ ఒక లిమిట్ ఉంటుంది, ఇన్ని వర్డ్స్ రాయాలి లేకపోతే లెంత్ అయిపోతే చదివారు బయట అని చెప్పేసి అలా తీసుకొని స్వర్ణకమలం బాగా మంచిగా పేలింది అనమాట. అప్పుడు అప్పుడు నచ్చి మనం ఎందుకు ఇంత బాగా రాస్తున్నప్పుడు దీన్ని బుక్ లాగా ఎందుకు తీసుకురావాలని చెప్పేసి ఒక జస్ట్ ఒక కాల్ అనుకున్నాం అంతే. అంటే మేము పెద్దగా మాకు ఉమ్, థింకింగ్ లేదు, ఒక కాల్లో జస్ట్ అనుకొని సరే రేపటి నుంచి మొదలు పెడదాం అంతే. నువ్వు ఒక 10 సినిమాలు తీసుకో, నేను నువ్వు రాసుకో, మనం మార్చాల్సిందంటే మార్చుకో, ఇలా అలా ఒక్కొక్క సినిమా గురించి చూసుకొని మళ్ళీ మాట్లాడుకుని దాని గురించి ఆ, అట్లా కంటెంట్ అంతా ఫినిష్ చేసుకొని మళ్ళీ ప్రింటింగ్ ఉమ్. డిటిపి మళ్ళీ అంటే ఒక సంవత్సరం జర్నీ అది. సో నేను ఆ, చాలా సాటిస్ఫై. నిజంగా సాటిస్ఫై అన్న, చాలా బాగుంది. అంటే ఆ ఒక్క మాట, మాట ఆ ఒక్క మాట మీద వచ్చిన ఇదంతా ఇక్కడ కనిపించేస్తా ఉంది. ఇక్కడ కనిపించింది. ఆ మాట కష్టం అంతా ఈ ఒక్క దాంట్లో కనిపించేస్తా ఉంది. ఆ ఎఫర్ట్, ఎఫెక్ట్. అంటే అదే